ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ఆమేన్. మరి భయభక్తులు అంటే యెహోవా మీది భయభక్తులు జ్ఞానానికి ఆరంభం అనేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ ఎవరైతే ఆయన నియమాల ప్రకారం ప్రవర్తిస్తారో వారికి మంచి తెలివితేటలు గలవారుగా కూడా బైబిల్ ఎంచబడుతుంది. మరి ఈ రోజుల్లో చాలామంది యాక్టివ్గా ఉంటారు, మంచి జ్ఞానం సంపాదించుకుంటారు, మంచి చదువులు చదువుకుంటారు, తెలివితేటలతో ఉంటారు, ఒక ఉన్నతమైన స్థానంలో కూడా ఉంటారు. మరి దేవుడు ఈ వాగ్దానాన్ని బట్టి, ఈ మాటల్ని బట్టి అటువంటి జ్ఞానం అడగట్లేదు. కానీ ఎవరైతే ఎందరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దట్ ఈస్ ద స్టెప్పింగ్ పాయింట్ ఆఫ్ విజ్డమ్ అనేసి, దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ విజ్డమ్ అనేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి అనేసి మనం చూసుకున్నట్లయితే, ఆయన మాటలు వినటము, ఆయన నిజమైన దేవుడు అనేసి తెలుసుకోవటము, బైబిల్ గ్రంథంలో ఏ మాటలైతే వ్రాసి ఉన్నారో మంచి చెడుల గురించి, తెలివితేటల జ్ఞానము గురించి, దేవుణ్ణి ఒబే చేసే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో, మరి దేవుడిచ్చినటువంటి కట్టుబాట్ల విషయంలో, ఆజ్ఞల విషయంలో ఇవన్నీ పాటించిన వారు ఎందరైతే అటువంటి వారు ఉన్నారో వారందరి కోరికలను దేవుడు తప్పక తీరుస్తాడు. ఇంకా చెప్పాలి అంటే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. నెంబర్ 2, బైబిల్ గ్రంథం నిజమైన గ్రంథంగా ఎంచబడినట్లయితే అందులో ఉన్నటువంటి ప్రతి మాటలను నీవు క్షుణ్ణంగా పరిశీలించి నీవు అనుసరించినట్లయితే, ప్రవర్తించినట్లయితే మంచేది చెడేది అని మనకు తెలుస్తుంది. దేవుడు తెలియపరుస్తాడు. ఇన్ఫ్యాక్ట్ తద్వారా ఏమి కోరుకోవాలి, ఏమి కోరుకోకూడదని మనకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా దేవుడు ఆ కోరికను మీకు నెరవేరుస్తాడు. అదే ఈ వాగ్దానం అండి. నమ్మండి, విశ్వసించండి. ఇంకా మీలో ఏవైనా బలహీనతలు, ఆయాసకరమైన ఏమన్నా దేవునికి ఉన్నట్లయితే దేవుణ్ణి అడగండి. దేవుడు తప్పకుండా ప్రతి బలహీనతల నుండి మిమ్మల్ని విడుదల చేస్తాడు. ఆ తర్వాత ఈ వాగ్దానం గురించి ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.